మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నల్లమల్ల అటవీ ప్రాంతం పాలుట్ల గిరిజనగూడెంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా 3 కోట్ల రూపాయల వ్యయంతో అప్గ్రేడ్ సోలార్ హోమ్ లైటింగ్ సిస్టమ్ను ఆయన ప్రారంభించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని పాలుట్ల పంచాయతీలో ప్రజలు చీకటిలో నివాసం ఉంటున్నారన్న విషయం తెలుసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. దీంతో సానుకూలంగా స్పందించిన ఆయన గిరిజన తండాల్లో సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. విత్ బ్యాటరీ బ్యాకప్ అంటే చూసి ఉంటారు మీరంతా కూడా. పగలపూట బాబు అది ఒక పగలపూట లైట్ తీసుకుంటుంది, బ్యాటరీ స్టోరేజ్ చేసుకొని సాయంత్రం 6 నుంచి పొద్దుడు దాకా 2 ఫ్యాన్లు 5 లైట్లు మళ్ళీ ఫోన్ ఛార్జింగ్ అన్నీ కూడా చేస్తుంది అన్నమాట. ఇది దాదాపు 2,80,00,000 పెట్టి చేసాం ఇదంతా. ఇది కాకుండా కింద వీళ్ళు రాబోయే రోజుల్లో మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. బావుల మీద నీళ్ళ ఇంజన్లతోటి డీజిల్ పెట్టి వ్యవసాయం చేసుకుంటున్నారు. చాలా ఖర్చు ఎక్కువైంది అంటున్నారు. తప్పకుండా దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా సహాయం చేయగలుగుతాం అనేది కూడా ఆలోచిస్తున్నాము. తప్పకుండా చేస్తాము. దీంతోపాటు ఇప్పుడు మేము వచ్చాము, దాదాపు 3 గంటలు పట్టింది మాకు ఆ రోడ్లో రావాలంటే. నేను కలెక్టర్ గారు చూసాము, అందరూ అధికారులు చూశారు, అందరూ చూశారు. ఇది రిజర్వ్ ఫారెస్ట్లో ఉండి టైగర్ జోన్లో ఉండటం వల్ల కాస్త ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వటం ఇబ్బందిగా ఉంది. ఇది మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఈ రోడ్డుకి ఏ విధంగా సహాయం చేయవచ్చో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి కొద్దిగా అట్లీస్ట్ గ్రావెల్ వేసి శుభ్రంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా రోడ్డు ఉండేటట్టు. ఎందుకంటే 3 గంటలు ఒకరోజు మేము వస్తేనే 3 గంటలు పోవడానికి రావడానికి పడుతుంది. పాపం నిత్యం ఇక్కడి నుంచి రోజు పనులు చేసుకోవడానికి బయటకు వచ్చి లోపలికి వెళ్తారు. కాబట్టి వీళ్ళకి ఏ విధంగా రోడ్డు సౌకర్యం కలిగిస్తాలో కూడా ఒకసారి దృష్టి పెట్టి మళ్ళీ పరిశీలిస్తాం. తప్పకుండా చెంచుల పట్ల, ఎస్టీల పట్ల ఈ